అందరికీ నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులు, వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ వందనాలు. అండ్ దైవజనులు హ్యారీ గోమ్స్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. వారు విడిచి వెళ్ళిన సంఘానికి, వారి కుటుంబానికి, వారి కుమార్తెకు నేను ప్రభు పేరిట ఆదరణ తెలియజేస్తున్నాను. దేవుడు మరి ఆ తండ్రి కొనసాగించిన పరిచర్యను, ఆ పరంపరను కొనసాగించడానికి వారి ప్రియ కుమార్తెకు దేవుడు కృపనిచ్చి ఆశీర్వాదకరంగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు హ్యారీ గోమ్స్ గారు చాలా కాలం నుండి తెలుసు. నేను సేవ ప్రారంభ దినాల్లో ఆయా ప్రాంతాల్లో సభలు జరిగినప్పుడు నేను వెళ్ళి ఆ గుడికిలో కూర్చొని దేవుని వాక్యాన్ని విన్న సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత వారికి దైవజనులు యేసన్ గారితో చక్కని అనుబంధం ఉండేది. క్రితమే అన్న చెప్పారు, ఆశీర్వాదం అని చెప్పారు. యేసన్ గారు కోయంబత్తూరు ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళినప్పుడు వెళ్ళి అయ్యగారిని కలిసేవారట. వారిద్దరికి శ్రేష్టమైన అనుబంధం ఉండేది. దైవజనులు యేసన్ గారు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఒకసారి హ్యారీ గోమ్స్ గారు మీటింగ్స్ కోసం విజయవాడ వచ్చారు. అప్పుడు నన్ను వచ్చి కలుస్తానని ఆశీర్వాదం అన్న చెప్తే, వారు కోటేశ్వరరావు మన బ్రదర్ ఉన్నారు గుంటూరులో, అన్నకి ఆ విషయం తెలియచేస్తే నాకు చెప్పారు, అన్న ఇట్లా అయ్యగారు వచ్చేసి మిమ్మల్ని ఒకసారి కలుస్తారంట అని చెప్పంటే, నేను ఆ పెద్ద ఆయన వచ్చి నన్ను కలవడం ఏంటి, నేనే వీళ్ళ అయ్యగారిని కలుస్తాను, ఇంత పెద్ద ఆయన నా దగ్గరికి రావడం ఏంటి అని చెప్పి వెంటనే అయ్యగారు విజయవాడలో హోటల్లో ఉంటే అప్పుడు నేను అయ్యగారిని కలవడానికి, అది మొట్టమొదటిసారి నేను ఆయన కలవడం, అంటే సభల్లో అక్కడిక్కడ పాలు పంపులు పొంది ఆయన వాక్యాన్ని నేను వినేవాడిని. మొట్టమొదటిసారి డైరెక్ట్గా వెళ్ళి అప్పుడు అయ్యగారిని కలవడం జరిగింది. ఆయన చాలా ప్రేమతో నన్ను కొన్ని చేర్చుకొని నా కోసం ప్రార్థన చేశారు. అండ్ ఆయన ప్రార్థన చేసి నాకు కొన్ని అంటే సేవా ప్రారంభ దినాలు, దైవజనులు యేసన్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిన ప్రారంభ దినాలు మాకు కూడా ఎన్నో కన్ఫ్యూషన్స్, కలవరాలు, భయాలు, బాధ్యత ఇవన్నీ ఉన్న సందర్భాలు. అప్పుడు నేను చాలా భయపడుతుండేవాడిని సేవా విషయాలు. ఎందుకంటే నాయకుడిని కోల్పోతే ఎలా ఉంటుందో బాధ, అది మేము రుచి చూసాం కాబట్టి మాకు తెలుసు ఆ బాధ. మేము చాలా కలవరంలో, చాలా భయంలో, వేదనలో ఇలా ఉన్న సందర్భాలు దైవ సేవకులు నన్ను దగ్గర తీసుకుని నా కోసం ప్రార్థన చేసి ఆయన కొన్ని మంచి మాటలు నాకు చెప్పారు. అంటే ప్రార్థన చేసి కొన్ని ప్రవచనాలు కూడా నాకు చెప్పడం జరిగింది. అవి ఇప్పటికీ నా గుండెలో నేను దాచుకున్నాను. అయ్యగారు ఏ మాటలు అయితే చెప్పారో, ఏ సమయం లోపల జరుగుతుందని టైం అండ్ ఆయన చెప్పిన మాటలన్నీ కూడా సరిగ్గా ఆయన చెప్పిన సమయాల్లోనే ఆ మాటలన్నీ నా జీవితంలో ప్రభు నెరవేరుస్తాయి. సో నా జీవితంలో ప్రభు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చారు. అప్పటి నుండి నాకు అయ్యగారి మీద మరింత ప్రేమ, అభిమానం. ఎప్పుడు వచ్చిన హ్యారీ గోమ్స్ గారు ఎప్పుడు వచ్చిన ఈ పరిసర ప్రాంతాలు, అతనికి గుంటూరులో కూడా ఒకసారి నేను కలిశాను. ఈ పరిసర ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా కూడా తప్పనిసరిగా ఫోన్ చేసి మాట్లాడటం కానీ అలా చేస్తుండేవారు. ప్రాంతాలు నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు, నన్ను ఎంతో ధైర్యపరిచేవారు. మరి ఇలాంటి ఒక మంచి దైవ సేవకుల్ని నేను ఎవరో వారికి వాస్తవంగా తెలియదు, కానీ వారు దైవజనులు యేసన్ గారితో ఉన్న ఆ అనుబంధాన్ని బట్టి సంస్థను ప్రేమించి నేనే వచ్చి కలుస్తానని వాళ్ళు నన్ను అడగడం నిజంగా ఇప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలా ప్రేమ, అభిమానాన్ని కనపరిచిన దైవజనులను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మంచి ప్రార్థన పరుడైన